హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజటి వీడియో వచ్చేసరికి ఏందంటే, డీఎస్సీ పేపర్ నిన్నైతే మనకు డీఎస్సీ పేపర్ అయితే ఎగ్జామ్ జరగడం జరిగింది కదా! వాటిలో మనకు క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు తెలిసిన వర్డ్స్ అయితే చెప్పడం జరిగింది. పర్ఫెక్ట్ క్వెషన్ చెప్తే ప్రతిదానికి మనం ఎగ్జాక్ట్‌గా ఇది ఆన్సర్ అని చెప్తాం. బట్ దేనికి సంబంధించిన క్వెషన్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఎగ్జామ్‌కు కాస్త హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పీటీ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతో వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే మ్యాక్సిమం అయితే మనకు ఎన్ని వీలైతే అన్నైతే చెప్పడం జరుగుతుంది మనకు తెలిసిన సమాచారం ప్రకారం. కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన టెస్ట్ సిరీస్ మన వీడియోలు చూసిన వారికైతే డైరెక్టు 35 నుంచి 47, 48 బిట్స్ అయితే డైరెక్ట్‌గా పడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే మేము దేని గురించి చెప్పడం హోప్ గురించి. మీకు ఒక నమ్మకం కలిగించడానికి కోసం మాత్రమే. ఎందుకంటే మనం చేసే బిట్లు మ్యాక్సిమం ఉంటాయి. కాబట్టి ఆ ఆప్షన్స్‌ని బట్టి ఎలిమినేట్ చేసుకొని కూడా డైరెక్ట్ క్వెషన్ సెట్ ఆ విధంగా కూడా దాదాపు 60, 70 క్వెషన్స్ పైనే ఉంటాయి ఈజీగా. కాబట్టి మీరు అది దృష్టిలో ఉంచుకోండి. క్వెషన్‌ని బట్టి, ఆప్షన్స్‌ని బట్టి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అనేది. కాబట్టి ఇక మనం ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకి వెళ్దాం. ఫస్ట్ మనకు కోరిలేషన్‌పై క్వెషన్ అయితే రావడం జరిగిందంటే, కోరిలేషన్ అంటే 2 పరిమాణాత్మక చర్రాశుల మధ్య సంబంధం యొక్క బలం మరియు దిశను కొలుస్తుంది. అలాగే కుర్టోసిస్ అనేది మన పీడిఎఫ్‌లో డైరెక్ట్ క్వెషన్ ఇవ్వడం జరిగింది. కుర్టోసిస్ అనేది సాధారణంగా ఎత్తుగా లేదా చదునుగా ఉండే ప్లేస్‌ని ఇండికేట్ చేస్తుంది కుర్టోసిస్ అనేది. అలాగే నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే మనకు సైకోమోటర్ డొమైన్ గురించి కూడా ఇవ్వడం జరిగిందంట క్వెషన్. బట్ మనకి ఎగ్జాక్ట్‌గా క్వెషన్ ఏమి ఇచ్చాడనేది పెడితే దానికి మనం ఆప్షన్స్ చెప్తే మనం ఆన్సర్ చెప్పొచ్చు. బట్ ఈ వర్డ్స్ గురించి కూడా ఇవ్వడం జరిగిందంట. వాటి గురించి కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ప్యారే ఓబ్రియన్ స్టైల్ అనేది ఏ గేమ్‌కు సంబంధించినది? ఆన్సర్ చూసుకుంటే షాట్ పుట్. 1950లో ప్యారీ ఓబ్రియన్ అయితే ప్రవేశపెట్టిన షాట్ పుట్లో గ్లైడ్ టెక్నిక్ ఇది. ఈ గ్లైడ్ టెక్నిక్ ఏం చేస్తుందంటే మరింత శక్తిని మరియు దూరాన్ని అనుమతిస్తుంది. అలాగే బాస్కెట్బాల్ రింగు గురించి కూడా క్వశ్చన్ అయితే అడగడం జరిగిందంట. బాస్కెట్బాల్ రింగు డైరెక్ట్ భూమి నుండి ఉపరితలం రింగ్ వరకు ఎంత హైట్లో ఉంటుందంటే 3.05 మీటర్స్ లేదా 10 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. అలాగే హాకీ పెనాల్టీ స్ట్రోక్ గురించి కూడా అడగడం జరిగిందంట. అంటే మనకు పర్ఫెక్ట్‌గా క్వెషన్ తెలియదు కాబట్టి క్వెషన్ ఆప్షన్ తెలిస్తే మనం డైరెక్ట్‌గా ఏదనేది చెప్పొచ్చు. బట్ తెలియదు కాబట్టి ఆ వర్డ్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది మీరు చూసుకోవడానికి. అలాగే ఫుట్బాల్ గోల్ లైన్ ప్రాంతం గురించి కూడా క్వెషన్ అయితే అడగడం జరిగింది. అలాగే ఫుట్బాల్‌లో రూల్స్ గురించి అడగడం జరిగింది. మొత్తం ఫుట్బాల్‌లో 17 నియమాలుంటాయి. అలాగే ఫిఫ్త్ లా గురించి అడిగిందంట. ఫిఫ్త్ లా రిఫరీ ఏం చేస్తాడంటే మ్యాచ్ సమయంలో నియమాలను అమలు చేయడానికి బాధ్యత వహిస్తాడు. అలాగే టెన్నికాయిట్ గురించి కూడా క్వెషన్ అడగడం జరిగింది. టెన్నికాయిట్ కోర్ట్ సెంటర్ లైన్ నుండి రెస్ట్రిక్టెడ్ లైన్ దూరం ఎంత అని క్వెషన్ అడగడం జరిగింది. 1.75 మీటర్స్. అలాగే టెన్నికాయిట్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఉంటుంది కదా, దాని ప్రకారం అయితే అది. అలాగే కబడ్డీలో మనకు కార్డ్స్ గురించి కూడా అడగడం జరిగింది. కబడ్డీలో కార్డ్స్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆకుపచ్చ గ్రీన్ కార్డ్ ఉంటుంది. ఆకుపచ్చ కార్డ్ వచ్చేసరికి వార్నింగ్. సెకండ్ ఎల్లో పసుపు కార్డ్ వచ్చేసరికి 2 మినిట్స్ సస్పెన్షన్ అని. అలాగే రెండో పసుపు కార్డ్ వచ్చేసరికి రెడ్ రిమూవ్ అంటే పూర తొలగించడం. అలాగే వాలీబాల్ యాంటీనా గురించి కూడా క్వెషన్ అయితే అడగడం జరిగిందంట. మొత్తం వాలీబాల్ యాంటీనా పొడవు వచ్చేసరికి 1.80 మీటర్స్ అవుతుంది. లేదు ఒకవేళ నెట్ పై భాగాన అంటే 80 సెంటీమీటర్స్ అవుతుంది. మొత్తం 10 స్టెప్స్ అయితే ఉంటాయనేది గుర్తుంచుకోవాలి. అలాగే త్రోబాల్ డయాగోనల్ అడిగితే 22.51 మీటర్స్. మనకు క్వెషన్ ఆన్సర్ డైరెక్ట్ ఆప్షన్స్ తెలిస్తే డైరెక్ట్ చెప్పొచ్చు. కాబట్టి ఈ వర్డ్ గురించి కూడా క్వెషన్ రావడం జరిగిందంట. అందుకే వాటిని గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే హాకీ గోల్ పోస్టు గురించి కూడా క్వెషన్ అడగడం జరిగింది. ఇది నేల నుండి క్రాస్ బార్లో లోపలి దిగువ వరకు 2.14 మీటర్స్ అయితే ఉంటుంది. అలాగే 200 మీటర్స్ ఆర్డీఆర్ గురించి కూడా క్వెషన్ అయితే అడగడం జరిగింది. అలాగే 110 మీటర్స్ హడిల్స్ నుండి మెన్స్ యొక్క దూరం ఎంత అడిగాడంట. ప్రారంభం నుండి మొదటి హడిల్ అయితే 13.72 మీటర్స్ 110 మీటర్స్లో. హడిల్స్ మధ్య దూరం అయితే 9.14 మీటర్స్. చివరి హడిల్ నుండి ముగింపు వరకు అయితే 14.02 మీటర్స్ అయితే ఉంటుంది. హ్యాండ్బాల్ మెన్స్ యొక్క బాల్ వెయిట్ వచ్చేసరికి సైజ్ 3 బాల్ వచ్చేసరికి 425 to 475 గ్రామ్స్ ఉంటుంది. చుట్టుకొలత వచ్చేసరికి 58 to 60 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. అలాగే రక్తం పంపిణీ అంటే
గుండెలో రక్తం పంపిణీ ఉంటుంది. అది మెదడులో ఏ భాగం నియంత్రిస్తుంది అంటే మెడుల్లా ఆమ్లాంగేట రక్త ప్రసరణను నియంత్రిస్తుంది అని గుర్తుంచుకోవాలి. అలాగే 18th క్వెషన్ వచ్చేసరికి ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని ఎవరు తీసుకెళ్తారంటే పల్మనరీ సిరలు. ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్న రక్తాన్ని ఎడమ కర్ణికకు రవాణా చేస్తాయి. అలాగే ఇంకో క్వెషన్ 19th మనకు శరీరంలో విషాలను తొలగించడం అంటే డీటాక్సిఫై ఆర్గాన్ అంటారు కదా, మన శరీరం డీటాక్సిఫై ఆర్గాన్ ఏదంటే లివర్ అని మనం డైరెక్ట్ చెప్పవచ్చు. అలాగే వేగం ఏ వ్యవస్థపై ఆధారపడి ఉంటుందంటే క్వశ్చన్ కూడా రావడం జరిగిందంట. ముఖ్యంగా అయితే ప్రతిచర్య నియమం, సమయం, అలాగే నరాల ప్రచోదన ప్రసరణ మరియు వేగం మరియు న్యూరోమస్క్యులర్ కోఆర్డినేషన్పై అయితే ఆధారపడి ఉంటుంది. అలాగే లోడ్ వాల్యూమ్ గురించి కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. అలాగే నెక్స్ట్ ట్రాన్సిషన్ పీరియడ్ ట్రైనింగ్ గురించి కూడా అడగడం జరిగిందంట. అంటే ఇది పరివర్తన కాలం అనేది పోటీల మరియు సన్నాహక దశల మధ్య రికవరీ దశ. తరచుగా ఆక్సిజన్ కొన్ని వారాల పాటు ఉంటుంది ఇది ట్రాన్సిషన్ పీరియడ్ ట్రైనింగ్ అనేది. అలాగే కాంపిటీషన్ పీరియడ్ గురించి కూడా క్వశ్చన్ అయితే అడగడం జరిగిందంట. అలాగే డైరెక్ట్ క్వశ్చన్ అనాటమీ మీనింగ్ అడగడం జరిగిందంట. అనాటమీ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ లేదా జీవుల నిర్మాణం మరియు వాటి భాగాలు స్థూల మరియు సూక్ష్మ అధ్యయనం చేసే జీవశాస్త్ర శాఖని అనాటమీ అంటారు అనేది కూడా గుర్తుంచుకోండి. అలాగే ఫాదర్ ఆఫ్ కిన్షియాలజీ ఎవరంటే అరిస్టాటిల్, క్రీస్తుపురం 384 నుంచి 322. అలాగే ఫస్ట్ క్లాస్ లివర్ గురించి కూడా అడగడం జరిగిందంట. అది ఏదనేది ఫాల్క్రమా ఏ గురించి అడగడం అనేది మనకి తెలియదు కాబట్టి వాటి గురించి లివర్స్ గురించి కూడా ఒకసారి మీరు చూసుకోండి. అలాగే క్రెష్మర్ అండ్ షెల్డన్ ఈ టాపిక్ లేని ఎగ్జామ్ ఏ పేపర్ అయితే ఉండదు మ్యాక్సిమం. అందుకే క్రెష్మర్ వచ్చేసరికి యాస్థెనిక్ అథ్లెటిక్ పిక్నిక్ అని శరీర నిర్మాణం మరియు స్వభావం ఆధారంగా డివైడ్ చేయడం జరిగింది, క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. షెల్డన్ సొమాటోటైప్ ఎండోమార్ఫ్ మీసోమార్ఫ్ ఎక్టోమార్ఫ్ ఆధారంగా క్లాసిఫికేషన్ అయితే చేయడం జరిగింది క్రెష్మర్ అండ్ షెల్డన్ వర్గీకరణలు. అలాగే క్యాలస్థెనిక్స్ గురించి కూడా కమాండ్ గురించి కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. అలాగే నూన్ అవర్ పీరియడ్ గురించి కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే టైం అలొటెడ్ ఫర్ ఫార్మల్ పార్ట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్ అంటే దేంట్లో ఎంత సమయం అనేది మనకి ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఇస్తే మనం డైరెక్ట్ దాన్ని ఆన్సర్ చేయొచ్చు. బట్ వాటి గురించి అయితే క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. వాటి గురించి కూడా ఒకసారి చూసుకోండి. అలాగే నాకౌట్ టోర్నమెంట్ గురించి, అలాగే క్వార్టర్స్ ఇస్తే బాయ్స్ గురించి, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ ఎలిమినేషన్ టోర్నమెంట్ గురించి, డబుల్ లీగ్ గురించి, అలాగే టోర్నమెంట్ గురించి కూడా వీటి గురించి అయితే చూసుకోండి. టోర్నమెంట్స్ గురించి, డబుల్ లీగు, సింగిల్ లీగ్ ఇవన్నీ ఒకసారి రివైజ్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్కి. అలాగే రీక్రియేషన్ డైరెక్ట్ క్వశ్చన్. రీక్రియేషన్ అంటే రీక్రియేర్ అనే లాటిన్ పదము, ఇది లాటిన్ వర్డ్ నుంచి అయితే రావడం జరిగింది. తిరిగి పొందడం, రీక్రియేషన్ అంటే తిరిగి పొందడము, ఉల్లాసం అంటే మనం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడం అన్నట్టు డైరెక్ట్ ఆన్సర్ ఇది. అలాగే రీక్రియేషన్ థియరీ ఎవరు ఇచ్చారంటే హెర్బర్ట్ స్పెన్సర్ ద్వారా అదనపు శక్తి సిద్ధాంతం మరియు సమతుల్యతను కొనసాగించడానికి ఉపయోగపడుతుంది ఇది. అలాగే వాలీబాల్ సర్వీస్ టైం గురించి కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. బట్ ఒకవేళ అండర్ 14 ప్రకారం చూసుకుంటే ఆటగాళ్ళు రిఫరీ విజిల్ వేసినప్పటి నుండి 8 సెకండ్స్ లోపే సర్వ్ చేయాలి. అలాగే మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏదంటే లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ ఏదంటే మనం డైరెక్ట్ లివర్ అని చెప్పొచ్చు. డీటాక్సిఫై ఆర్గాన్ గురించి వచ్చింది లివర్ మీన్నే. అలాగే లార్జెస్ట్ గ్లాండ్ అంటే కూడా మనకు లివర్ గురించే. అలాగే ఒలింపిక్ జరగని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటే మనకు ప్రధానంగా యుద్ధ సమయంలో అయితే జరగలేవు. 1916 మొదటి ప్రపంచ యుద్ధంలో సమయంలో, అలాగే 1940 రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, 1944 రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, అలాగే ఇంకోటి లాస్ట్కి చూసుకుంటే మనకు 2020 టోక్యో ఒలింపిక్స్లో జరగలేదు బట్ వాయిదా వేయబడ్డాయి కానీ రద్దు చేయబడలేదు. 2021కి అయితే వాయిదా వేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇండియానా మోటార్ ఎబిలిటీ టెస్ట్ గురించి కూడా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఒకవేళ అందులో ఉండే కాంపోనెంట్స్ అయితే స్పీడు, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, ఎగిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అని చెప్పవచ్చు. ఒకవేళ అది ఎవరు కనిపెట్టిన అనేది కూడా క్వశ్చన్ అడిగితే మళ్ళీ డిఫరెంట్ అవుతుంది. ఆప్షన్స్ బట్టి మనం డైరెక్ట్ చెప్పవచ్చు. ఫిలిప్స్ ఒకవేళ ఉంటుంది ఇయర్ని బట్టి. అలాగే బాస్కెట్బాల్ టెస్ట్ ఐటమ్స్ గురించి కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రెస్పాండ్ కమాండ్స్ ఎన్ని అడిగాడా, స్టెప్స్ ఎన్ని అడిగాడా అనేది మనకు క్వశ్చన్ అయితే క్లారిటీగా లేదు. బట్ ఒకవేళ క్వశ్చన్ క్లారిటీగా ఉండే ఆప్షన్స్ ఉంటే మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తుంటే.
అలాగే ప్రజెంటేషన్ టెక్నిక్స్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. వాటి గురించి కూడా చూసుకోండి. అలాగే ఎముకల్లో నీటి శాతం. ఎముకల్లో నీటి శాతం అంటే ఎముక ద్రవ్యరాశిలో సుమారు 31% నీరైతే ఉంటుంది. అలాగే ఐఓసీ ప్రెసిడెంట్ 2025 నాటికి ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బచ్ ఇంటర్నేషనల్ ఐఓసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే ఐఓఏ సెక్రటరీ గురించి అడగడం జరిగిందంటారు. సెక్రటరీ జనరల్ వచ్చేసరికి రాజీవ్ మెహతా. అంటే వీళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. ఇది కూడా ఒకసారి చూసుకోండి. అప్డేట్దే చూసుకోవాలి, అప్డేటే. నెక్స్ట్ యోగా డే ఫార్మేషన్. యోగా డే ఫార్మేషన్ ఏ సంవత్సరంలో జరిగిందంటే 2014లో జరిగింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అయితే 2014 నుండి 2014 ప్రకటించడం జరిగింది. బట్ 2015 నుండి అయితే అధికారికంగా జరగడం జరుగుతుందన్నట్టు. అలాగే రాజయోగకు మరొక పేరు అయితే అడగడం జరిగిందంట క్వశ్చన్. దీన్నే మనం రాయల్ యోగా ఆర్ కింగ్ ఆఫ్ యోగా అని, మరి అష్టాంగ యోగా అని కూడా అనవచ్చు. మరి ఆ ఆప్షన్స్ని బట్టి మనం చూసుకోవాలి ఆన్సర్ అయితే. అలాగే స్నేక్ పోజ్, పాము భంగిమ అని ఏ ఆసనాన్ని అంటారు? భుజంగాసనం అని అంటారు. అలాగే ఆసనాల ఆహారాన్ని ఏమని పిలుస్తారు అంటే మంచి ఫుడ్, సాత్విక ఆహారం గురించి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సాత్విక ఆహారం అంటే ఏంటంటే తేలికపాటి ఆహారము, శాకాహారం అన్నట్టు. అలాగే నెక్స్ట్ ఆల్ఫా ఇండికేట్స్ యాంగులర్ యాక్సలరేషన్ అని, ఆల్ఫా కోణీయ త్వరణాన్ని సూచిస్తుందని, ఇది కోణీయ వేగం మార్పు యొక్క రేటును సూచిస్తుందని గుర్తుంచుకోవాలి. అలాగే మ్యాక్సిమం స్ట్రెంత్ గురించి కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. అలాగే డైనమిక్ ఫ్లెక్సిబిలిటీ గురించి, అలాగే హెల్త్ రిలేటెడ్ ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్ ఫ్లెక్సిబిలిటీ గురించి కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ హెప్టాథ్లాన్లో మొదటి రోజు ఈవెంట్లు ఏవి అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంట. 100 మీటర్స్ హడిల్స్, హై జంప్, షార్ట్ పుట్, 200 మీటర్స్ స్ప్రింట్ అయితే మొదటి రోజు జరిగే ఈవెంట్స్. అలాగే ఒలింపిక్ మోటో కూడా అడిగాడని చెప్తున్నారు. ఒలింపిక్ మోటో వచ్చేసరికి సిటిఎస్, ఆల్టీఎస్, 4టీఎస్ అని, నెక్స్ట్ కమ్యూనికేటర్ అని. అంటే ఇది లాటిన్లో వేగంగా, ఉన్నతంగా, బలంగా మరియు కలిసికట్టుగానే ఉంటుంది అర్థం. ఒలింపిక్స్ ఎవరు ఆపారంటే మొదటి ప్రపంచ యుద్ధం మరియు రెండవ ప్రపంచ యుద్ధం ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. 1916, 40, 44 కారణంగా అయితే రద్దు చేయబడ్డాయి. అలాగే ప్రాచీన ఒలింపిక్స్ ప్రారంభం నుండి ముగింపు వరకు సంవత్సరం 776లో ప్రారంభమై క్రీస్తు శకం 393లో చక్రవర్తి అయిన థియోడస్ I అన్యమత పండుగలను నిధించి ముగించాడు. అలాగే 16th క్వశ్చన్ ఎపిక్ ఏజ్. ఎపిక్ ఏజ్ అంటే ఇది మహాభారత, రామాయణం వంటి ప్రాచీన ఇతిహాసాల్లో రచించబడిన సుమారు క్రీస్తుపురం 1000 నుండి 500. అలాగే మనకు సస్పెన్షన్ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఇంగ్లీష్లో గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జర్మన్ జిమ్నాస్టిక్స్ అని ఇవ్వడం జరిగిందంట. తెలుగులో జర్మన్ జిమ్నాస్టిక్స్ పితామహుడు అని ఇచ్చాడంట. గ్రాండ్ ఫాదర్ అడిగితేనేమో గట్స్ మత్ వస్తుంది, జర్మన్ జిమ్నాస్టిక్స్ అయితే ఇంకో ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇలా సస్పెన్షన్ ఉన్న వాటికి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది స్కోరు. నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ బై హూమ్ స్టార్ అంటే దీని గురించి కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే క్యాలస్థెనిక్స్, ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్ గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాటలిక్, నిన్ననే మనం వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఫ్యాటలిక్ అంటే ఏంది? ఇది స్పీడ్ ప్లే అని అంటారు. ఇది ఏ భాషకు చెందిన వర్డ్ అంటే స్వీడిష్ పదం అని నిన్ననే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎండ్యూరెన్స్ మీనింగ్ గురించి క్వశ్చన్ రావడం జరిగిందంట. అలాగే హిస్టారికల్ రీసెర్చ్ నుంచి కూడా 2 బిట్స్, అంటే ఇది కూడా మనం డైరెక్ట్ మన పీడిఎఫ్లో రీసెర్చ్లో మనం 100 బిట్స్ వేస్తే డైరెక్ట్ 100లో 4 బిట్స్ అయితే డైరెక్ట్ రావడం జరిగింది. ఇదైతే ఇంకా చాలా సంతోషంగా ఉంది. 100 బిట్లో 4 డైరెక్ట్ ఉన్నాయి ఇచ్చిండు. అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడం జరిగింది, అందుకు సంతోషంగా ఉంది. అలాగే 1 రీసెర్చ్ డెఫినేషన్ గురించి, అలాగే 1 ఎడ్యుకేషన్ డెఫినేషన్ గురించి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అలాగే రీక్రియేషన్ డెఫినేషన్ అంట. రీక్రియేషన్ డెఫినేషన్ అంటే కోల్పోయిన శక్తిని తిరిగి పొందడము. రీక్రియేర్ అనే లాటిన్ వర్డ్ అంటే పునరుత్పత్తి. అలాగే నెక్స్ట్ పెద్ద ప్రేగులో భాగాలు ఎన్ని అడిగాడంట. హౌ మెనీ పార్ట్స్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ 4 అని, సీకమ్, కోలన్, రెక్టమ్, యాన్స్ అని. అలాగే యోగాలో ఈ పెద్ద ప్రేగులు ఎన్ని భాగాలు అనేది కూడా డైరెక్ట్ క్వశ్చన్ మన పీడిఎఫ్లో ఉంది. యోగాలో ఎన్ని చక్రాలు అంటే 7 అని కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిన. అలాగే 7 చక్రాలని వాటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. మూలాధార, స్వధిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాలని. ఇది ఈజీగా అనిపిస్తుంది కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తే ఇబ్బంది అవుతుంది. 6, 7, 5 అనేది. అందుకే నేను డైరెక్ట్ పీడిఎఫ్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడం జరిగింది.
ఇవి ఈరోజు మనకైతే కొంచెం పంపిన సమాచారం ప్రకారము క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ మీకు ఇంకా ఏవైతే క్వశ్చన్ మరియు వాటి ఆప్షన్స్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. వాటి గురించి మనమైతే నెక్స్ట్ ఇంకా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఎందుకు ఈ వీడియో చేయడం జరిగింది అంటే నెక్స్ట్ గురుకుల పీడి కానీ పీటీ రాసే వారికి పేపర్ ఏ విధంగా వస్తుంది, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయని ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకోవడానికి అయితే వీడియో అయితే చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.